హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ అఫ్జల్. ఇవాళ మనం సి ప్రోగ్రామింగ్లో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డేటా టైప్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. బిగినర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కాబట్టి వీడియోని స్కిప్ చేద్దండి. ఫస్ట్, వాట్ ఆర్ డేటా టైప్స్? డేటా టైప్స్ అంటే అసలు ఏంటి? డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా ఎ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే సింపుల్గా చెప్పాలంటే డేటా టైప్స్ అంటే మన వేరియబుల్లో స్టోర్ చేసే డేటా ఏ టైపో డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది. ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తుందని చెప్పేదే డేటా టైప్. ఇక్కడ 10 అది ఇంటీజర్ కాబట్టి ఐఎన్టీ ఇంట్ అని రాస్తాం. ఇక్కడ బి ఇది డెసిమల్స్లో ఉంది. 5.5 ఎఫ్ అంటే ఫ్లోట్. డెసిమల్స్ వాల్యూస్ని ఫ్లోట్లో స్టోర్ చేస్తాం. అలాగే సి క్యార్ సి అని రాసినాం. ఇక్కడ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది సి వేరియబుల్ అని అర్థం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ 3 టైప్స్: బేసిక్ డేటా టైప్స్, డెరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. బేసిక్ డేటా టైప్స్లో ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ వస్తాయి. డెరైవ్డ్ డేటా టైప్స్లో అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో స్ట్రక్ట్, యూనియన్, ఈనమ్. ఫస్ట్ మనం బేసిక్ డేటా టైప్స్ చూద్దాం. డెరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్, బేసిక్ డేటా టైప్స్ అంటే మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తాం. ఇంట్ ఫర్ ఇంటీజర్స్, ఫ్లోట్ ఫర్ డెసిమల్స్, క్యార్ ఫర్ క్యారెక్టర్స్, డబుల్ ఈజ్ ఫర్ బిగ్ డెసిమల్ వాల్యూస్. నెక్స్ట్, ఇప్పుడు మనం మెమరీ సైజ్ చూద్దాం. అంటే ఏ డేటా టైప్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందని చూద్దాం. ఫస్ట్, ఇంట్ డేటా టైప్ 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. ఫ్లోట్ 4 bytes, క్యారెక్టర్ అంటే క్యార్ 1 byte, డబుల్ 8 bytes. ఇప్పుడు మనం సి కంపైలర్లో డేటా టైప్స్ ఎలా రాస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేద్దామని అనుకుంటున్నాం అనుకోండి. స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేద్దాం. స్టూడెంట్ ఏజ్, సో ఐఎన్టీ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఎందుకంటే ఏజ్ ఒక నెంబర్, ఇంటీజర్, అందుకు ఇంట్ అని డేటా టైప్లో ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్, స్టూడెంట్ ఒక మార్క్స్, ఫ్లోట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ 24.5. లాస్ట్లో ఎఫ్ అని రాయాల, అది సి కంపైలర్కి అర్థమవుతుంది ఇది ఫ్లోట్ డేటా టైప్ అని. నెక్స్ట్, క్యార్ జెండర్ అంటే పర్టికులర్ స్టూడెంట్ జెండర్ స్టోర్ చేయాలని అనుకుంటున్నాను. సో క్యార్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక క్యారెక్టర్ ఎం మేల్ అనుకున్నాం. సో క్యారెక్టర్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో స్టోర్ చేయాల. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా ఆఫ్ సర్కిల్ స్టోర్ చేయాలని అనుకుంటున్నాం. డబుల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 3.12345 ఇలా స్టోర్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఏం ఎర్రర్స్ లేదు. సో మనం డిక్లేర్ చేసిన విధానం కరెక్ట్ అని అర్థం. సో మనం ఈ వీడియోలో వాట్ ఆర్ డేటా టైప్స్, టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, ఎగ్జాంపుల్, మెమరీ యూజేజ్ ఇవి అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్, క్వశ్చన్ ఆఫ్ ద డే. విచ్ డేటా టైప్ యూజ్ మోర్ మెమరీ, ఇంట్, క్యార్, డబుల్? కామెంట్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ.